జూన్ 27న విక్రమసింహపురి యూనివర్సిటీలో జరిగే మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం మామిడిపూడి పంచాయతీలో ఇంటింటికి సోమిరెడ్డి కుటుంబం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సోమిరెడ్డి శృతిరెడ్డి, సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు ఎస్సీ ఎస్టీ కాలనీలో తిరుగుతూ ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ముందుగా స్థానిక రామాలయంలో ప్రత్యేక పూజలు చేసిన రాజగోపాల్ రెడ్డి దంపతులు అనంతరం నూతనంగా ఎన్నికైన టీడీపీ అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్, కార్యదర్శి మాచిరెడ్డి శ్రీధర్రెడ్డిని సన్మానించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రోజు మామిడిపూడి గ్రామానికి వచ్చాము. ఇది 10 రోజులు అవుతా ఉంది. సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి ఊరికి తిరిగి ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళ ఇబ్బందులన్నీ తెలుసుకునే కార్యక్రమం. మేము వెళ్ళిన ప్రతి దగ్గర చాలా మంచి స్పందన కనిపిస్తూ ఉంది. అంటే మన కూటమి ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం రోజులు అవుతా ఉంది. ఈ 1 సంవత్సరం రోజులు ప్రజలందరికీ అన్ని పథకాలు వస్తున్నాయా లేదా అనే విషయం మీద తిరుగుతూ ఉన్నాం. అందరూ బాగా మంచి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. బాబు గారు ప్రామిస్ చేసినట్టు సూపర్ 6కి సంబంధించిన ప్రతి ఒక్క పథకం ఆయన ప్రామిస్లని నిలబెట్టుకుంటూ ఒకదానికొకటి చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ప్రజలు కూడా ఎన్ని వస్తున్నాయని కూడా చెప్తున్నారు. చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ మేము రెక్టిఫై చేస్తా ఉన్నాం. అక్కడికక్కడే సచివాలయం సిబ్బంది ఉన్నారు, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాము. ఇంకేదన్నా కొంచెం కాంప్లికేటెడ్ అయితే మండల స్థాయి నాయకులు చూసుకుంటా ఉన్నారు. గ్రామ నాయకులు కూడా మాతో పాటు ప్రతి ఇంటికి తిరుగుతూ ఉన్నారు. చాలా ఉత్సాహంగా ఎట్లయితే సోమిరెడ్డి గారిని ఆయన గెలుపుని వాళ్ళ బాధ్యతగా తీసుకొని సొంత ఎలక్షన్ లాగా కార్యకర్తలు, అభిమానులు, మన నాయకులు ఎంత కష్టపడి గెలిపించారో అదేవిధంగా అదే ఉత్సాహంతో మమ్మల్ని కూడా ప్రతి ఇంటికి తిరుగుతూ ఉన్నారు. మరొక విషయం, ఈరోజు తెలుగుదేశం పార్టీ మండల కమిటీలను కూడా ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మండల ప్రెసిడెంట్ మల్లికార్జున్ యాదవ్ గారు ఈరోజు ఛార్జ్ తీసుకున్నారు. అదేవిధంగా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ రెడ్డి గారు కూడా ఈరోజు ఛార్జ్ తీసుకున్నారు. మిగతా కమిటీలన్నీ కూడా ఈరోజు ప్రెసిడెంట్ మన జనరల్ సెక్రటరీ అయిన తర్వాత మిగతా కమిటీలు యువత కానివ్వండి, టీఎన్ఎస్ఎఫ్ కానివ్వండి, అన్ని కమిటీలు పూర్తి స్థాయిలో అనుబంధ కమిటీలన్నీ పూర్తి చేసుకొని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మళ్ళీ యాక్టివ్గా మన కార్యకర్తలందరూ మళ్ళీ ఊర్లలోకి వస్తారు. అంతలోపల ప్రజలను కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలా ప్రజలకి, ఈ నెల 27వ తేదీ మన విక్రమసింహపురి యూనివర్సిటీలో ఒక మెగా జాబ్ మేళా ఒకటి ప్లాన్ చేస్తూ ఉన్నాం. మన సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి ఒక్క యువత ఎవరైతే డిగ్రీలు, ఐటీఐలు చేస్తున్నారో, 10th పాస్ అయినా పర్వాలేదు, అందరూ విక్రమసింహపురికి యూనివర్సిటీకి వస్తే దాదాపు 30 కంపెనీలు ఆ రోజు వస్తాయి. ఆ కంపెనీలు అక్కడికక్కడే ఇంటర్వ్యూస్ తీసుకొని వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చే కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాము. త్వరలో ఎక్కడైతే మన లోకేష్ గారు ఆశిస్తున్నారో మనం 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలా అనే దానికి మనం అదే బాటలో నడుస్తూ ఉన్నాం. ఈ ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గంలో ఇటువంటి జాబ్ మేళాలు ప్లాన్ చేస్తూ ఉన్నారు. మా నియోజకవర్గంలో ఇక్కడితో ఆగదు. అందరికీ ఎంతమంది అయితే నిరుద్యోగులు ఉన్నారో అందరికీ ఉద్యోగాలు వచ్చేంత వరకు నిరంతరం కృషి చేస్తూనే ఉంటాము. చూస్తూ ఉన్నారు ఏ గ్రామం పైన ఎంత బ్రహ్మాండంగా, ఎంత ఉత్సాహంగా జరుగుతూ ఉందో. ఇదే కంటిన్యూ అవుతుందని చెప్పి సోమిరెడ్డి గారి మీద ప్రజలు చూపించే అభిమానం, అదే అభిమానం నా మీద, శృతి మీద కూడా చూపిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.